ప్రపంచంలో ఎన్నో రకాలుగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అందులో మన ఇంటి పక్కనే మన ఇంటి పైన జరిగేవి కూడా చాలా తెలుస్తూ ఉంటాయి. కొన్ని సార్లు దొంగతనం ఎంత క్లీన్ గా జరుగుతుందంటే దొంగలు ఎంత జాగ్రత్తగా దొంగతనం చేస్తారంటే నిజంగానే దొంగతనం జరిగిందా, జరిగితే ఏ వస్తువును దొంగిలించారో అని కనిపెట్టడానికి మనకు చాలా టైమే పడుతుంది. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక చిన్న దొంగతనమైనా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇవాల్టి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే దొంగతనాలు ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ దొంగతనాలు చేసిన వాళ్ళందరూ చాలా తెలివైన దొంగలు. మరి ఆ తెలివైన దొంగలు ఎంత తెలివిగా దొంగతనం చేశారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ బాగ్దాద్ 2003లో ఇరాక్ యొక్క రాజధాని బాగ్దాద్ లో పెద్ద దొంగతనం జరిగిందనే చెప్పాలి. అప్పట్లో అమెరికన్ ఆర్మీ ఇరాక్ పైన దాడి చేయడానికి ముందరే సద్దాం అనే వ్యక్తి ఒక బ్యాంక్ కి ఒక నోట్ రాసి ఇచ్చాడు. ఆ నోట్లో మొత్తం బ్యాంక్ అమౌంట్ ని తన కొడుకైన కూజు పేరు మీద రాసివ్వాలని పేర్కొన్నాడు. నిజానికి అది కోరడం కాదు, డిమాండ్ చేసినట్టు ఉంది. దానితో ఆ నోట్ చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపే ఒక పెద్ద దొంగతనం ఆ బ్యాంకులో జరిగింది. మొత్తం మీద 600,000 కోట్లని వారు దొంగతనం చేశారు. ఇక తరువాతది ద నైట్ స్పిరిచువల్ లండన్. 1980వ ప్రాంతంలో వెక్సే అనే వ్యక్తి లండన్ లోని ఈ బ్యాంకులోనే కాకుండా 19 బ్యాంకుల్లో ఇదే తరహాలో దొంగతనం చేశాడు. ఈ దొంగతనం చేయడానికి వెక్సీ చాలా మంది దుండగులతో కలిసి మాస్క్ వేసుకొని బ్యాంకుల్లోకి హఠాత్తుగా ప్రవేశిస్తాడట. ఆ తరువాత అందరినీ బెదిరించి ఆ బ్యాంకు నుండి సొమ్మును దోచుకున్నాడట. మొత్తం మీద 635,000 కోట్లని అతను దొంగతనం చేశాడట. ఇక తరువాతది బ్యాంకు సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంక్ బ్రెజిల్లో ఉంది. 2005లో దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు బ్యాంకుకు దగ్గరలో ఉండే కొంత స్థలాన్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత బ్యాంకులో దొంగతనం చేయడం కోసమే వాళ్ళు కొనుక్కున్న ఆ స్థలం నుంచి 3 నెలల పాటు కష్టపడి ఒక స్వరంగాన్ని తయారు చేసుకున్నారు. స్వరంగం మొత్తం 256 అడుగులు ఉంది. ఆ స్వరంగం ద్వారా బ్యాంకులోకి దూరి వాళ్ళు మొత్తం 3,500 కిలోల టన్నుల బరువున్న డబ్బుని వాళ్ళు దొంగతనం చేశారట. ఆ డబ్బును లెక్కేయడానికి వాళ్ళకే 1.5 సంవత్సరం పడుతుందట. మన ఇండియన్ కరెన్సీలో పోలిస్తే అది మొత్తం 488 కోట్ల రూపాయల విలువ ఉందట. హ్యారీ విన్స్టన్ స్టోరీ ప్యారిస్. 2009లో ప్యారిస్ లోని ఒక జ్యువెలరీ షాప్ లోకి 4 దొంగలు అమ్మాయిల వేషం వేసుకుని జ్యువెలరీ షాప్ లోకి వెళ్లి వాళ్ళు బ్యాంకు నుంచి వస్తున్నట్టుగా కహానీలు చెప్పారు. అందరినీ వాళ్ళు బ్యాంకు నుంచి వచ్చామని నమ్మించి అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ ఒక పక్కకి రమ్మన్నారు. ఈలోపు వెళ్లిన 4లో 2 మాత్రం పక్కకు వెళ్లిపోయి మొత్తం 650 కోట్ల రూపాయల విలువ చేసే నగదును వాళ్ళ బ్యాగ్స్ లో వేసేసుకున్నారు. వాళ్ళక్కడి నుంచి బయటపడిన తర్వాత జ్యువెలరీ షాప్ వాళ్ళు అసలు ఏం జరిగిందో గమనించారు. దాని తర్వాత దొంగతనం చేసిన వారి మీద కేసు పెట్టారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.